నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. మన దేవి అమ్మవారికి నవరాత్రులు మొదలై ఈ రోజుకు 10వ రోజు అండి. 10వ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం నువ్వులన్నం చేస్తున్నానండి. మనం చేసే ఈ నువ్వులన్నం పెద్దగా పని ఉండదండి. సింపుల్ గా నువ్వులన్నం చేయొచ్చండి. ఈ నువ్వులన్నం గుళ్ళో అమ్మవారికి ప్రసాదంగా చేసి ఇచ్చినానండి. గుడి దగ్గర ఎవరైనా ఉన్నా కూడా ప్రసాదం పంచనీకైనా కూడా చాలా బాగుంటాదండి. ఒక గిన్నె తీసుకున్నామండి. నేను చూపించే ఈ గ్లాస్ తో ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ ను గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని 2-3 సార్లు రైసును బాగా కడుగుదామండి. కడిగిన తర్వాత అన్నానికి ఎన్ని సరిపోతాయో ఇన్ని అని ఏం కాదండి. వాటర్ పోసుకొని ఒక గంట సేపు రైసును నానబెట్టుకున్నామండి. లేకుంటే ఒక అర్ధగంట నానబెట్టుకున్నాం. అట్లా కూడా వీలు కాకపోతే డైరెక్ట్ గా అన్నం వండుకున్నామండి. నేనైతే గినక ఒక అర్ధగంట నానబెట్టుకున్నానండి. అర్ధగంట తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని డేక్సాన్ స్టవ్ మీద పెట్టుకొని అన్నం ఉడికిచ్చన్నానండి. చూడండి, అన్నం బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ మేని లావు ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు వేసుకున్న తర్వాత అంత గంటె తీసుకొని అన్నానికి ఉప్పు కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. అన్నం బాగా ఉడికిపోతుందండి. డేక్షాలో వండుకోవడం ఇష్టం లేకపోతే కుక్కర్ లో కూడా వండుకోవచ్చండి. కుక్కర్ లో వండుకునే కూడా చాలా బాగుంటది. డేక్షాలో వండుకుంటే అన్నం బాగా మగ్గుతాది కాబట్టి నేను డేక్షాలో వండుకుంటున్నానండి. ఇంకా కొంచెం అన్నం ఉడకాలండి. మరి మెత్తగా వండుకోకూడదు. చూడండి, ఒక మెతుకు చూపిస్తున్నాను. కొంచెం పలుకుగా అంటే అన్నం మగ్గేసరికి సరిపోతాదండి. చూడండి, అన్నం ఉడికింది. ఇప్పుడు అన్నాన్ని నేను ప్లేట్ పెట్టి వంచడం లేదండి. అన్నం వంచనికి ఒక క్లాత్ తీసుకొని డేక్షాకు చుట్టుకొని అన్నంలో ఉన్న గంజి అంతా వంపేసుకున్నానండి. మళ్ళీ డేక్షాన్ స్టవ్ మీద పెట్టుకొని అన్నాన్ని బాగా 2-3 నిమిషాలు మగ్గించుకున్నామండి. చూడండి, అన్నం బాగా మగ్గిపోయింది. ఈ అన్నాన్ని అంతా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసుకున్నామండి. చూడండి, అన్నం చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా. అన్నం చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఎంత పొడి పొడిగా అంటే నువ్వులన్నం కలుపుకోనికి చాలా బాగుంటదండి. ఈ అన్నాన్ని చల్లగా చేసుకున్నామండి. ఈ ప్లేట్ ను ఒక పక్కకు పెట్టుకున్నాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండీలు పెట్టుకున్నామండి. బాండీలు కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాం. మినపప్పును శనగపప్పును దోరగా నిదానంగా చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి. మనం మంట పెద్దగా పెట్టుకుంటే పైనే పప్పులు మాడిపోతాయి గాని లోపల వరకు ఫ్రై కావండి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 12 ఎండుమిరపకాయలు తీసుకొని మిరపకాయలను మధ్యలో తుంచుకున్నానండి. మిరపకాయలు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. చిన్న మంట పెట్టుకొని కరివేపాకు, ఒట్టి మిరపకాయలు, జీలకర్రను నిదానంగా బాగా ఫ్రై చేసుకున్నామండి. మనకు కావాలంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకునే కూడా చాలా బాగుంటాయండి. చూడండి, ఇక్కడ ఒట్టిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయినాయండి. ఇవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకున్నామండి. మళ్ళీ అదే బాండిల్ పెట్టుకొని ఒక అరకప్పు నిండా నూగులు వేసుకుంటున్నానండి. ఈ నూగులను మనం మంట పెద్దగా పెట్టుకుంటే నూగులు తొందరగా మాడిపోతాయండి. చిన్న మంట పెట్టుకొని నిదానంగా నూగులను ఫ్రై చేసుకోవాలండి. చిటపటలాడేంత వరకు. మనం నూగులు ఎక్కువ వేసుకుంటే నూగులన్నం కొంచెం చేదు వచ్చాదండి. నువ్వులు కొంచెం తక్కువ వేసుకుంటేనే నువ్వులన్నం చాలా కమ్మగా ఉంటాదండి. చూడండి, నువ్వులు కూడా చిటపటలాడుతున్నాయి. ఈ నువ్వులను కూడా ఒక ప్లేట్ లోకి తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత నువ్వులు, ఎండిమిరపకాయలు చల్లగా అయిపోయిన తర్వాత మనం ఎండిమిరపకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు వేసినాం కదండి. మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలు వేసుకున్నామండి. ఇవన్నీ నున్నగా పట్టుకున్నాం. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. చాలా నున్నగా మెదిగిందండి. మనం నువ్వులు ఫ్రై చేసుకున్నాం కదండి. అదే మిక్సీ గిన్నెలోనే ఫ్రై చేసిన నువ్వులు వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకున్నామండి. చూడండి, నేను ఒక స్పూన్ తీసుకొని నువ్వుల పొడి చూపించున్నాను. చాలా నున్నగా మెదిగిపోయిందండి. మీరు కూడా ఇలాగనే పట్టుకోవాలండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నామండి. బాండిల్లోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. మీకు కావాలంటే నువ్వులన్నానికి తాలింపు పెట్టుకోవాలంటే నెయ్యితో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటాదండి. నాకైతే నెయ్యి లేదండి. లేదు కాబట్టి నేను ఆయిల్తో తాలింపు పెట్టుకుంటున్నానండి. మన దేవి అమ్మవారికి నవరాత్రులు మొదలైనప్పటి నుంచి నేను అమ్మవారికి ప్రసాదం అంతా నెయ్యితోనే చేసినాను. అందుకే నెయ్యి అయిపోయిందండి. నేను ఆయిల్తోనే నువ్వులన్నానికి తాలింపు పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఆయిల్ వేడైందండి. కొన్ని జీడిపప్పులు, కొన్ని బుడ్డపప్పులు వేసుకొని చిన్న మంట పెట్టుకొని నిదానంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. మీ ఇంట్లో జీడిపప్పులు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. మన ఇంట్లో ఎప్పుడు బుడ్డపప్పు
బుడ్డపప్పులు ఉంటాయి కదండి, మనం పచ్చళ్ళలోకి తాలింపులోకి వేసుకుంటుంటాం కదా, అందుకే బుడ్డపప్పులు వేసుకొని ఈ జీడిపప్పులు బుడ్డపప్పులు బాగా ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. అదే బాండిల్లో 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాం, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. ఆవాలను శనగపప్పులను బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇక్కడ ఆవాలు శనగపప్పు బాగా ఫ్రై అయినాయండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 2 ఎండుమిరపకాయలు మధ్యలో తుంచుకొని వేసుకున్నామండి. 3 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. వేసిన తర్వాత గంటె తీసుకొని కలుపుకుంటా తాలింపును ఫ్రై చేసుకున్నామండి. ఇక్కడ తాలింపు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఫ్రై చేసిన బుడ్డపప్పులు జీడిపప్పులు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత పసుపులో బాగా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. మనం అన్నం ఒక ప్లేట్కి వేసుకొని చల్లగా చేసి పెట్టుకున్నాం కదండి, ఆ అన్నాన్ని తాలింపులు వేసుకున్నామండి. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. 5 స్పూన్లు మిక్సీ పట్టుకునే నువ్వుల పొడి వేసుకున్నామండి. నేను 5 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు అన్నం ఎక్కువ తక్కువ కలుపుంటే దాన్ని పట్టించి 1 స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు, 1 స్పూన్ తక్కువ వేసుకోవచ్చు అండి. అన్నంలో 1 స్పూన్ వేసినానండి సాల్ట్. ఇప్పుడు మళ్ళీ సరిపోతాదో సరిపోదో అని మళ్ళీ 1 స్పూన్ వేస్తున్నానండి. వేసిన తర్వాత అన్నాన్ని తాలింపులో కలిసేటట్టుగా నిదానంగా అడుగు నుంచి బాగా కలుపుదామండి. చూడండి, నేను అన్నాన్ని బాగా కలిపినాను. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కిందికి దింపుకున్నామండి. అంతేనండి, మన దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నువ్వులన్నం రెడీ అయిందండి. బాండిల్లోని అన్నం అంతా ప్లేట్లోకి వేసుకున్నామండి. మన ఇంట్లో పిల్లలు ఉంటే గనుక పిల్లలు స్కూల్ పోతుంటే పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా ఈ అన్నం చాలా బాగుంటాదండి. మనం ఎప్పుడన్నా ఇంట్లో కూరగాయలు టిఫిన్ చేసుకోనికి ఏం లేకపోతే గనుక మన ఇంట్లో అన్నం మిగిలిపోయి ఉంటది కదండి, ఆ అన్నంతో నువ్వులన్నం చేసుకొని తినే కూడా చాలా బాగుంటాదండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.